నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం। భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఎందరో మహానుభావులు ప్రాణాలకు తెగించి పోరాడారు। లాలా లజపతి రాయ్ ఒక ఉద్యమకారుడు। అతివాదుల వైపు మొగ్గిన రాయ్ స్వాతంత్ర పోరాట తొలినాళ్లలో మొక్కవోని దీక్షతో ఆయన పోరు నడిపారు। అతివాదిగా ముద్రపడిన ఆయన దేశం గర్వించదగిన స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న యోధుల్లో ఆయన ఎనదగిన వారు। ఆయన ఒక గొప్ప మేధావి, అంతేకాదు ఆయన గొప్ప రచయిత కూడా। సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన సంఘ సంస్కర్త, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పాటుపడిన కార్మికోద్యమ నిర్మాత, పంజాబ్ కేసరిగా ప్రసిద్ధి చెందిన జాతీయవాద యోధుడు లాలా లజపతి రాయ్। ఆయన పంజాబ్లోని జాగ్రాన్ పట్టణంలో 1865 జనవరి 28న జన్మించారు। ఆయన స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్నారు। ఆర్య సమాజాన్ని, అతివాద రాజకీయాలను సమన్వయపరిచిన భారత జాతీయ అగ్రనాయకుల్లో లాలా లజపతి రాయ్ ఒకరు। హిందూ మహాసభ, లోక్ సేవా మండలి వంటి సంస్థలను ఆయన ప్రారంభించారు। 1920 సంవత్సరంలో లాలా లజపతి రాయ్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ AITUCని ఏర్పాటు చేశారు। సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా లాహోర్లో జరిగిన నిరసన ఊరేగింపులో లాఠీ దెబ్బలు తిన్నారు। లాలా లజపతి రాయ్ బహుముఖ ప్రజ్ఞాశాలి। లజపతి రాయ్ ఉద్యమకారుడు, అతివాదుల వైపు మొగ్గిన వారైన గొప్ప మేధావి, రచయిత, సంస్కర్త, కార్మికోద్యమ నిర్మాత। ముస్లింల పట్ల ఆయన వ్యక్తం చేసిన భావాలు కొంచెం తీవ్రంగానే ఉంటాయి। భారతదేశ విభజన అనే చారిత్రక అంశాన్ని పరిశీలించిన వారు ఆయనది సంకుచిత దృష్టి కాదని, దూరదృష్టి అని అంగీకరిస్తారు। లాలా లజపతి రాయ్ బహుముఖ ప్రజ్ఞాశాలి। లజపతి రాయ్ ఒక ఉద్యమకారుడు, ఆయన అతివాదుల పక్షం వహించారు। ఆయన ఒక గొప్ప మేధావి, రచయిత, సంస్కర్త, అంతేకాదు ఆయన ఒక కార్మికోద్యమ నిర్మాత। ముస్లింల పట్ల ఆయన వ్యక్తం చేసిన భావాలు కొంచెం తీవ్రంగానే ఉంటాయి, కానీ భారతదేశ విభజన అనే చారిత్రక అంశాన్ని పరిశీలించితే ఆయనది సంకుచిత దృష్టి కాదని అంగీకరిస్తారు। లజపతి రాయ్ది దూరదృష్టి అని నిర్ధారించుకుంటారు। దేశమాత గర్వించదగిన గొప్ప మేధావి, స్వాతంత్ర పోరాట యోధుడైన లాలా లజపతి రాయ్ 1928 నవంబర్ 17న తుది శ్వాస విడిచారు।